మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతపల్లి కాట్రియాల పర్వతాపూర్ గ్రామాల్లో జొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రామాయంపేట మార్కెట్ యార్డును బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. జొన్న రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజులుగా మార్కెట్ ద్వారా జొన్నలు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గతంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోనే కొనుగోలు ప్రారంభించారని గుర్తు చేశారు. అధికారుల సూచనల మేరకు పంట మార్పిడిలో భాగంగా రైతులు జొన్న సాగు చేశారని, ఇప్పుడు పంట చేతికొచ్చినా కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప రైతులకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. మార్పిడి ద్వారా 4 లారీల జొన్నలను కొనుగోలు చేసి మట్టిపల్లెలు ఉన్నాయని సాకుతో తిరస్కరించారని రైతులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి కొనుగోలు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సోమవారంలోగా జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద భారీ ఉద్యమం చేపడతామని పద్మా దేవేందర్ రెడ్డి హెచ్చరించారు. చిన్న పిల్లకే ఇక మళ్ళీసారి పెట్టుకోకుండా చేసిండ్రు మమ్మల్ని. ఏం పెడతాం ఇప్పుడే ఒకసారి పెడితేనే ఇంకా పెద్దవారి పెట్టుంటారు. పెద్దవారి ఎట్లా పెడతాం మేడం? వేరే ధాన్యాలు పెట్టమంటే కూడా పెట్టాం. మాట్లాడిన ఎందుకంటే కనీసం అధికారులు కలెక్టర్ గారితో మాట్లాడినా, డిఎం మార్కెట్తో మాట్లాడినా, డైరెక్టర్ గారితో మాట్లాడినా, ఎంపీ గారితో కూడా మాట్లాడినాము. ఈ మంత్రి గారితో మాట్లాడితే బెటర్ ఏదైనా సొల్యూషన్ వస్తుందంటే మరి 2-3 గ్రామాలకు సంబంధించి మాట్లాడి చెప్పినారు. సాయంత్రం వరకు ఏదన్నా వాళ్ళకు రిజల్ట్ తీసుకుంటుండొచ్చు. తీసుకోకపోతే మాత్రం మేము చలో కలెక్టరేట్ పెట్టుకుంటాం. ఎవరు అడ్డు వచ్చినా ఓకే, అది కూడా చెప్తున్నాం. ఓకే.